హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా మాధురి క్రియేషన్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. సో చాలా లాంగ్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వెజిటేబుల్స్, ప్లేట్స్ అవన్నీ. ఈరోజు మా ఇంట్లో అంటే 11th ఏప్రిల్ 2025లో మా ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయర్ అనమాట. అంటే ఈ లెంటీ డేస్లో ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టించుకుంటారు. అలాగే ఈరోజు నైట్ మా ఇంట్లో ప్రేయర్ అనమాట. సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేశాక మళ్ళీ బ్యాక్ టు డ్యూటీ అనమాట. సో తొందరగా డ్యూటీకి వెళ్ళి వర్క్ కంప్లీట్ చేసుకొని తొందరగా వచ్చి ఇంకా పనులన్నీ చేసుకోవాలి. టెర్రస్ పైన అనమాట ప్రేయర్. సో అక్కడంతా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అని చెప్పి వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయిపోయాము. వర్క్ అంతా ఏం చూపించలేదు. సో ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా ఎంత పని ఉందంటే ఏం ప్రిపేర్ చేయలేదు, వంట చేయాలి. మమ్మీ ఆంటీ వాళ్ళ హెల్ప్ తీసుకుంటా అనిందనమాట, చర్చ్ ఆంటీది. సో ఇంకా మేము అట్లీస్ట్ పైన అరేంజ్ చేసుకోవడం, లైటింగ్స్ అదంతా మేము ప్రిపేర్ చేయాలి. సో ఇంకా నేను అక్క స్టార్ట్ అయినాము ఇంటికి. సో అలా ఇంటికి వచ్చి చూసేసరికి వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ప్రశాంత్ ఇంకా ఆంటీ శివాంటీ అనమాట. సో వాళ్ళిద్దరూ హెల్ప్ చేయడానికి వచ్చారు యాక్చువల్గా. కానీ వాళ్ళకే మేము హెల్ప్ చేసామన్నమాట. పని అంతా వాళ్ళే చేసారు, వంట మొత్తం వాళ్ళే చేశారు. చాలా చాలా థ్యాంక్స్ ఇద్దరికి, ఆంటీ అండ్ ప్రశాంత్. ఈ వీడియో చూస్తున్నట్లయితే వంటలు అయితే చాలా సక్సెస్ అయిపోయినాయి. అందరికీ చాలా నచ్చింది, బాగా తిన్నారనమాట ప్రేయర్లో. సో ఇక్కడ అన్న ఇంకా చికెన్ తీసుకొని వచ్చాడు. ఫస్ట్ ఆంటీ వాళ్ళంతా సాంబార్ కోసం వెజిటేబుల్స్ కట్ చేస్తుండే. ఇంకా మేము కూడా చిన్న చిన్న పనులు అట్లా డాడీ సూపర్విజన్లో నడుస్తుంది అనమాట అక్కడ. సో ఇంకా చూస్తుండండి వీడియో. ఇక్కడ ప్రశాంత్ టమాటో చట్నీ కోసం పల్లీలు వేయించుతున్నాడు. టమాటో అండ్ పల్లీ చట్నీ అనమాట. సో ఇక్కడ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాడు. గ్యాప్లో నాకు ఎందుకు ఆ సన్సెట్ వ్యూలో సెల్ఫీ దిగాలనిపించింది, అది కూడా చేసేసాము. అండ్ ఇక్కడ మమ్మీ చికెన్ వాష్ చేస్తుంది. అన్నీ 1 by 1 అట్లా కంప్లీట్ చేస్తూ ఉన్నామన్నమాట వర్క్. ఎంత చేసినా కూడా ఆల్మోస్ట్ 8 అయిపోయింది వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి. అప్పటికి పాస్ట్ అంకుల్ వాళ్ళు వస్తున్నారనమాట. సో మీరు వీడియోలో చూస్తూ ఉంటారు. చాలా వీడియోస్ ఇంకా క్యాప్చర్ చేయలేకపోయాము ఆ హడావిడిలో, ఆ టైం లేకపోవడం వల్ల. ఇంకా ఇన్వైట్ చేయాల్సిన వాళ్ళకు కూడా ఎక్కువ చేయలేకపోయామన్నమాట. సో అందరికీ చర్చ్లోనే అనౌన్స్ చేసి ఉండే ప్రేయర్ ఇలా ఫ్రైడే రోజు ఉంటుందని చెప్పి. సో ఇంకా అందరూ వచ్చారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ క్రౌడ్ చూసి. మీకు చూపిస్తాను. మా హార్ట్స్ అయితే ఫుల్ అయిపోయాయి అన్నమాట. ప్రేయర్ కూడా చాలా బాగా జరిగింది. అందరూ బాగా బ్లెస్ చేశారని అనుకుంటున్నాము. సో ఇక్కడ చూడండి వంటలు ఇంకెలా ప్రిపేర్ అవుతున్నాయో. సో ఇక్కడ మన ప్రశాంత్ ఆల్రెడీ టమాటో పచ్చడి కంప్లీట్ చేశాడు. సో దానికోసం నేను పోపు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చూస్తుండండి. ఈసారి నేను వంటల్లో ఇన్వాల్వ్ అయిందైతే ఆ ఒక్క పోపు వేయడంలోనే అనమాట. అసలు నా దాకా పనే రానివ్వలేదు. ఆంటీ వాళ్ళు, మమ్మీ, అక్క, పిన్ని, ప్రశాంత్ వీళ్ళే చేశారు. సో ఇంకా మనకు కొంచెం వేరే పని ఉండే అనమాట, పైన చైర్స్ అవి అరేంజ్ చేయడం అలా. సో ఇక్కడ అన్నీ ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. ఒక పక్క సాంబార్, ఒక పక్క టమాటో చట్నీ అండ్ ఇక్కడ చికెన్ కర్రీ అన్నీ 1 by 1 రెడీ అయిపోతున్నాయి అనమాట. సో ఇంక ఇక్కడ పైకి వెళ్ళి మేము అరేంజ్మెంట్ చేసుకుంటున్నాము. ఒక లైట్ ఆన్ చేసి మిగతా లైట్స్ కోసం అన్నయ్య వెళ్ళాడనమాట. ఇంకా మంచి లైటింగ్ ఉంటే అందరూ ప్రేయర్లో కూర్చోవడానికి బాగుంటుందని చెప్పి. సో ఇక్కడ నేను అక్క చైర్స్ అరేంజ్ చేస్తున్నాము.
ఈ గ్యాప్లో ఇంకా అభినవ్, ప్రశాంత్ వీళ్ళంతా చర్చ్ నుంచి ఈ డ్రమ్స్ కానీ మైక్ సెట్, స్పీకర్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. అఖిల్, అభినవ్, కోమల్, విజయ్ అన్నయ్య ఇంకా బన్నీ వీళ్ళంతా చాలా హెల్ప్ చేశారనమాట భోజనాలు వడ్డించడంలో, వీటన్నిటిలో. ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అభినవ్ అయితే ఫస్టే వచ్చాడనమాట. లైట్ సెట్టింగ్ దగ్గర నుంచి ఇంకా అదంతా అరేంజ్మెంట్ చేసే వరకు స్టార్టింగ్ నుంచే ఉన్నాడు. సో వీళ్ళంతా చాలా హెల్ప్ చేశారు. అండ్ చర్చ్ మెంబర్స్ ఎప్పుడు ఇట్లా హెల్పింగ్కి రెడీగా ఉంటారనమాట మాకు. సో అదైతే మాకు చాలా హెల్ప్ అయింది అండ్ టైంకి సెట్ చేయగలిగాము. అండ్ ఇక్కడ మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. గ్యాప్లో ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. మొదలు పెట్టగా అనే మాట మనం చూడగలుగుతూ ఉన్నాము. అలా సక్సెస్ఫుల్గా నెమ్మదిగా ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇక్కడ బైక్స్ అన్నీ పార్కింగ్ చూస్తే షాక్ అనిపించింది. ఇదేంటి మన ఇంటికేనా, మన ఇంటి దగ్గర పార్కింగ్ అని ఇదంతా అని ఆ చెప్పులు అవన్నీ. చాలామంది వచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు వరుసన థ్యాంక్స్ చెప్తున్నాను వచ్చి మా ఇంటికి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ భోజనాలన్నీ అవుతున్నాయి అన్నమాట. ఇంకా అందరూ తింటున్నారు. సో ఇంకా ఆంటీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అక్క ప్రైజ్లో చెప్తూ వీడియో తీసింది మెమరీ కోసం. బుడతా వెళ్ళాడన్నయ్య. బబ్లక్క ప్రైలడక్క ప్రైలడంటే అక్క ప్రైలడక్క ప్రైలడంటీ మంచిగా ఉన్నారా ఆంటీ వచ్చి మంచిగా వచ్చిండు. నావా కింద నుంచి అలా ఒక మంచి మూన్ లైట్ డిన్నర్ చేసామన్నమాట.
అనమాట. సో ఇంకా అందరూ తినడం అయిపోయాక లాస్ట్కి వచ్చారు మేడం వాళ్ళు, తొందరగా రమ్మంటే లేట్ అయింది. సో మేడం వాళ్ళందరితో ఇంకా వడ్డించిన వాళ్ళందరితో కలిసి మేము కూడా తిన్నామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో చూస్తే మీకు కూడా హ్యాపీగా అనిపించింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత లాస్ట్ వరకు నా వీడియో చూసిన అందరికీ మీకు ఒక మంచి వ్యూ అండ్ మంచి ఒక వీడియో నేను చూపించా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.